రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు, పలుకుబడితో పాటు కులబలం కూడా ఉండాలన్నది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవారు. అంతంత మాత్రంగా ఉన్న చదువులతోనే పాలిటిక్స్లో చక్రం తిప్పేవారు. రోజులు మారటంతో విద్యావంతులు సైతం రాజకీయాల వైపు ఆకర్షితులు కావటం, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినవారు ఉన్నారు. అలా వచ్చిన వారిలో ఒకరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజలకు సేవ చేస్తానని ఐపీఎస్ సర్వీసును వదిలి పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. బహుజనులకు రాజ్యాధికారం అన్న నినాదంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక విద్యావేత్త, తన వర్గం నేతను వరుసగా గెలిచిన నియోజకవర్గం, తన ఐడియాలజీతో ఐపీఎస్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చారన్న పేరున్న నేత అయిన ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు ఓడిపోయారు? అసలు ఆయనను ఓడించింది కులమా లేక ఐడియాలజీనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావటానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో నవంబర్ 23, 1967న బిఆర్ సవరన్న ప్రేమమ్మ దంపతులకు జన్మించారు. వీరు దళితులు కావటంతో చిన్నప్పటి నుంచి కుల వివక్షను ఎదుర్కొంటూ బతికారు. అగ్రకులాల ఈసడింపుల నుంచి హేళన చూపులను చూసిన ఆయన ఏనాడూ ఉద్యమాల వైపు మళ్లలేదు. అక్షరం తన భవిష్యత్తును మార్చుతుందని గట్టిగా నమ్మారు. అందుకే చదువుపై పట్టు సాధిస్తూ అన్ని తరగతులలో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేవారు. అలా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి వెటనరీ సైన్స్లో మాస్టర్స్ చేశాడు. అంతేకాకుండా అమెరికాలోని మాసచ్యూసెట్స్లో హార్వర్డ్ వర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి తమను వివక్షతో చూసిన క్షణికావేశంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉండటానికి గల కారణం ఉన్నతంగా చదువుకోవాలన్న ఆకాంక్షే అని చెబుతుంటారు ప్రవీణ్. దళిత వర్గాలను అణగారిన వర్గాలు అంటే అస్సలు ఒప్పుకోరు ప్రవీణ్. తమది అణచివేయబడ్డ వర్గమని అభివర్ణిస్తారు. తమ వర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ముందు తను ఒక రోల్ మోడల్గా నిలవాలని అనుకున్నాడు. అలా సివిల్స్ని క్రాక్ చేసి 2001 నుంచి 2004 వరకు కరీంనగర్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సలిజం ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. దీంతో నక్సలైట్లను అణచివేయటానికి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసింది. అటువంటి టైంలోనే నక్సలైట్లతో మాట్లాడి వారిని జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఎనలేని కృషి చేశారు ప్రవీణ్. అంతేకాకుండా రూరల్ ఏరియాలలో, రిమోట్ ఏరియాలలో పాఠశాల ఉపాధ్యాయులు అదే గ్రామంలో ఉండేలా ప్రోత్సహించేవారు. పైగా భూమి లేని వారికి ప్రభుత్వం నుంచి భూపట్టాలు అందించేలా కృషి చేశారు. అనంతరం హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా చేసేటప్పుడు పెరిగిన సైబర్ క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్, ఠాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రవీణ్ కృషి కారణంగానే సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీస్ వెబ్సైట్ని క్రియేట్ చేయించి ఒక కొత్త ట్రెండ్కు తెరలేపారు. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక గ్రూపుగా చేసి వారిని స్వేరోస్గా పిలిచేవారు. వీరు ఇచ్చే విరాళాలతో గురుకులాలలో అవసరమైన వాటి కోసం ఖర్చు చేశారు. అయితే ఈ స్వేరో గ్రూపులో చేరాలంటే స్వేరో సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కండిషన్ పెట్టారు. ఇక ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్గా ప్రవీణ్ కుమార్కు ప్రమోషన్ వచ్చింది. తన 26 సుదీర్ఘ పోలీస్ కెరీర్ని వదిలి ప్రజలకు సేవలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. అలా 2021 జూలై 19న తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆయన ప్రతిపాదనను 2021 జూలై 20న ప్రభుత్వం ఆమోదించడంతో ఆయన సర్వీసుల నుంచి బయటకు వచ్చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని తెలియగానే ఎన్నో పార్టీలు అప్రోచ్ అయినప్పటికీ కేవలం ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో బహుజన్ సమాజం పార్టీలో ఆగస్టు 8, 2021లో చేరారు. అలా బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సిరిపూర్ నుంచి బరిలో నిలిచిన మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ బహుజన్ సమాజం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారంటే మొదట ఎవరూ నమ్మలేదు. నిజానికి ఆర్ఎస్పీ గెలిచే స్థానం అది. 10 ఏళ్ల కాలం అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వల్ల ఆ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదు. అందుకే ప్రజలు మార్పును ఆశించారు. కానీ దాన్ని బీఎస్పీ అండ్ టీం తమకు అనుకూలంగా మలుచుకోలేకపోయారనే వాదన వినిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రవీణ్ కుమార్ ఓటమికి గల కారణాలను పరిశీలిస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థానికేతరుడు అని బీఆర్ఎస్, బీజేపీలు బలంగా ప్రచారం చేశాయి. వాటిని తిప్పికొట్టడంలో బీఎస్పీ, స్వేరో శ్రేణులు విఫలమయ్యాయి. స్థానికేతరుడైన కోనేరు కోనప్ప ఆంధ్రవాసి అని చెప్పటంలో వెనుకబడ్డారు. ఆధిపత్య కులాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు
బహుజన వర్గాలకు చెందిన ప్రవీణ్ తమకు పోటీదారుడిగా నిలవటంతో ఈ రెండు పార్టీలు లోపాయికారిగా పనిచేసుకున్నాయి. మన ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలి కానీ బహుజనుడు అడుగు పెట్టొద్దు అని చీకటి ఒప్పందానికి తెరతీశారు. దీన్ని బీఎస్పీ తిప్పికొట్టలేకపోయింది. సిరిపూరులో మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలంతా బహుజనులని చెప్పడంలో బీఎస్పీ వెనుకబడింది. బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు మతం పేరుతో ఓటర్లను మభ్యపెట్టడాన్ని బీఎస్పీ శ్రేణులు పసిగట్టలేకపోయాయి. పాల్వాయి హరీష్ బాబు తల్లిదండ్రులు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై కొంత సానుభూతి ఉంది. ఈ విషయాన్ని బీఎస్పీ శ్రేణులు పట్టించుకోలేదు. బీఆర్ఎస్, బీజేపీలు ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి పోలింగుకు వారం రోజుల ముందు నుంచే మద్యం, డబ్బు పంపకాల్లో బిజీ అయ్యాయి. వీటిని ఆర్ఎస్పీ టీం అడ్డుకోలేకపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఓటర్కు 2,000 ఇస్తే బీజేపీ అభ్యర్థి 500 నుంచి 1,500 రూపాయల వరకు పంచారు. దీనిపై బీఎస్పీ శ్రేణులు నిఘా పెట్టలేదు. ప్రవీణ్ సమర్థత, ఆయన సంక్షేమ గురుకులాల్లో చేపట్టిన సంస్కరణలు అనుకున్నంత స్థాయిలో ప్రజలకు వివరించలేదు. సిరిపూర్లో ప్రవీణ్ తరపున ప్రచారం నిర్వహించిన బీఎస్పీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా కనిపించింది. సిరిపూర్లో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచడమే ఎన్నికలుగా జనాన్ని మభ్యపెట్టారు. ఆర్ఎస్పీ రాకతో ఓటు అమ్ముకోకూడదని చెప్పటం ఓటర్లకు కొత్తగా అనిపించింది. ఓటు వజ్రాయుధం, దాన్ని అమ్ముకోవద్దు అన్న మాట ప్రజలకు మింగుడు పడలేదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప మళ్లీ గెలిస్తే సిరిపూర్ ఆగమవుతుందని చెప్పటంలో సక్సెస్ అయ్యారు. కానీ బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఎంత నష్టమో చెప్పలేదు సరికదా. అసలు కమలం పార్టీ క్యాండిడేట్ను ఒక బలమైన ప్రత్యర్థిలా భావించకుండా చాలా తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ చాప కింద నీరులా పాకిపోయిన విషయాన్ని గుర్తించలేదు. ఫలితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. మరీ ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. అందుకు కారణం ఓ వీడియో. ఆ వీడియో క్లిప్పింగ్ వల్ల ప్రవీణ్కు ఓటింగ్ శాతం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన ప్రవీణ్ కుమార్, గెలిచినా ఓడినా ప్రజలతోనే తన ప్రయాణమని, వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుంటానని చెప్పారు. అయితే ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు తెరలేపి ముఖ్యంగా గురుకులాల్లో చైతన్యవంతమైన మార్పులు తీసుకొచ్చిన ప్రవీణ్ కుమార్ జీవితంపై సినిమా సైతం తీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రవీణ్ ఐపీఎస్గా టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ మోషన్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిపొట్ల నిర్మిస్తున్నారు.